రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డ్ మాజీ కౌన్సిలర్ లావణ్య శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆషాఢం బోనాల సంబరాలు ఘనంగా నిర్వహించారు. కాలనీ వాసులతో కలిసి అమ్మవారికి బోనం సమర్పించిన మాజీ కౌన్సిలర్ లావణ్య శశిధర్ రెడ్డి. మాజీ కౌన్సిలర్ లావణ్య మాట్లాడుతూ 6 సంవత్సరాల నుంచి మా కాలనీలో బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటున్నాం. మా పదవీ కాలం పూర్తయి 6 నెలలు కావడం జరిగింది. అయినా కానీ కాలనీ వాళ్ళతో కలిసికట్టుగా ఉంటూ వారి సమస్యలను అధికార దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు, అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లావణ్య శశిధర్ రెడ్డి, కాలనీవాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపాలిటీ ప్రజలందరికీ ఆషాఢమాస బోనాల శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అలాగే మేము ప్రతి సంవత్సరం కూడా SLN హోమ్స్ నుంచి అంగరంగ వైభవంగా ఈ బోనాల ఉత్సవాన్ని జరుపుకొని డప్పు చప్పుళ్లతో అలాగే అందరం కలిసికట్టుగా బోనాలు తీసుకొని ఇక్కడ పోచమ్మ టెంపుల్కి వస్తాము. అలా ప్రతి సంవత్సరం కూడా అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కూడా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాం. కౌన్సిలర్ పదవి అయిపోయినా కూడా అలాగే ఉంటాను. కౌన్సిలర్ అవ్వక ముందు ఎలా ఉన్నానో అయిన తర్వాత కూడా అలాగే కాలనీ మా వార్డు పరిధి కానీ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి అంతా కూడా ఎప్పుడు అందరం కలిసికట్టుగానే ఉంటాము. SLN హోమ్స్ లో కూడా అలాగే అందరం ప్రతి సంవత్సరం ఎలా వస్తామో ఇప్పుడు కూడా పదవితో సంబంధం లేకుండా ఉత్సవాలు అనేటివి ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏవైతే పథకాలు ఉన్నాయో ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుంది. ప్రతి పథకం ఏదైతే ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి కూడా విడతల వారీగా ప్రతి పనులు నెరవేర్చడం జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చినాక రేషన్ కార్డులు కానీ ఇలా అన్ని కూడా తెల్ల రేషన్ కార్డులు అందరికీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా విడతల వారీగా అందరికి అందించడం జరుగుతుంది.